గడుపుతున్నారు. దావోస్ లో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ తో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. 1995లో అప్పటి ఉమ్మడి ఏపీలోని హైదరాబాద్ లో ఐటీ అభివృద్ధి చంద్రబాబు చేసిన ప్రయత్నాలు సక్సెస్ అయ్యాయి. ఇక అప్పట్లో బిల్ గేట్స్ తో భేటీ అయిన చంద్రబాబు హైదరాబాద్ లో మైక్రోసాఫ్ట్ క్యాంపస్ ఏర్పాటు చేసేలా చర్చలు జరిపారు. ఇప్పుడు అమరావతిలో ఏఐని డెవలప్ చేసేందుకు మైక్రోసాఫ్ట్ సహాయం కోరుతూ చంద్రబాబు బిల్ గేట్స్ తో భేటీ అయ్యారు. అమరావతిలో ఏర్పాటు చేయనున్న ఏఐ యూనివర్సిటీ సలహా మండలిలో భాగస్వామ్యం అవ్వాలి అంటూ చంద్రబాబు బిల్ గేట్స్ ను కోరారు. దీనిపై ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై బిల్ గేట్స్ సానుకూలంగా స్పందించారు. దీంతో ఏపీలో మైక్రోసాఫ్ట్ అడుగు పెడితే ఏపీకి తిరుగు ఉండదని, ఏపీ ఏఐకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతుంది అని నిపుణులు చెప్తున్నారు. అసలు ఏ విధంగా ఉండబోతుంది? అసలు ఒక్కొక్క పారిశ్రామికవేత్తలను వరుసగా భేటీ అవుతున్నారు, బిజీగా గడుపుతున్నారు. అసలు పెట్టుబడులే లక్ష్యంగా ఆయన చంద్రబాబు నాయుడు దావోస్ లో గడపడం జరుగుతోంది. సో దీనికి సంబంధించి మనకి డిబేట్ లో పాల్గొంటున్నారు కాంగ్రెస్ అనలిస్ట్ పాపారావు గారు, అలాగే టీడీపీ మహిళా నేత ఉండవల్లి అనుష గారు. నమస్తే అండి. సో పాపారావు గారు, ముందుగా మీరు చెప్పండి. మనం చూసినట్లయితే దావోస్ లో ఇప్పటికీ ఇది 5వ సారి చంద్రబాబు నాయుడు దావోస్ కి వెళ్లడం, అక్కడ పారిశ్రామికవేత్తలను అట్రాక్ట్ చేస్తూ అసలు పరిశ్రమలు తీసుకురావాలి, మీరు ఇక్కడ పెట్టుబడులు పెట్టాలి, ఏపీని అభివృద్ధి చేయడానికి మీ వంతు సహాయం చేయాలి అని చెప్పేసి అక్కడ బిజీగా గడుపుతున్నారు చంద్రబాబు నాయుడు. సో అసలు పెట్టుబడులు పెట్టడానికి ఫస్ట్ మెయిన్ గా ఏపీకి అడ్వాంటేజెస్ ఏంటంటారు? జనరల్ గా రకరకాల పెట్టుబడులకి రకరకాల వాతావరణాలు అంటే ఎన్విరాన్మెంటే కాదు, సోషల్ అండ్ కల్చరల్ ఇవి కూడా చాలా కావాలి. ఒకటి ముఖ్యంగా చంద్రబాబు ఈరోజు